నమస్కారం. శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరులో మాయమవుతున్న గోవులు. పుష్ప సినిమాను తలపిస్తున్న గోవుల స్మగ్లింగ్. లబో దిబోమంటున్న పాడి రైతులు. పోలీసులకు ఫిర్యాదు చేసిన పలువురు బాధితులు. ఈ నెల 20 తర్వాత ప్లాస్టిక్ సంచులు అమ్మితే కఠిన చర్యలు తప్పవు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవగాహనలో భాగంగా ప్లాస్టిక్ నిషేధంపై గూడూరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొని వ్యాపారులకు సూచించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పేద ప్రజలను డబ్బులకు వేధిస్తే సహించేది లేదు. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన అనంతరం పలు శాఖల అధికారులను హెచ్చరించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీలో శ్రీ స్వర్ణాంధ్ర భారతి పాఠశాల విద్యార్థులకు బంగారు కాంస్య పథకాలు. గూడూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజేతలను అభినందించిన పాఠశాల కరెస్పాండెంట్ నవకోటి నాయుడు తదితరులు. రెవెన్యూ అధికారులపై ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న పని కావాలన్నా పేదలను డబ్బుల కోసం వేధిస్తే మీ ఉద్యోగాలకు గ్యారంటీ లేదంటూ మండిపడ్డారు. ఈ సంఘటన గూడూరులోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో చోటు చేసుకుంది. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో శనివారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుండి విరిగా ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు విన్నవించారు. వీలైనంత త్వరితగతిన సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని బాధ్యతలకు ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన అధికారులపై ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సక్రమంగా పనిచేస్తే ఇంతమంది వచ్చి ఎందుకు అర్జీలు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పలు శాఖలు అవినీతిమైపోయాయన్నారు. డబ్బులు ఇస్తేనే పనిచేస్తున్నారని, పేదవారిని కార్యాలయాల చుట్టూ తిప్పుకోవడం ఏమిటని ప్రశ్నించారు. అవినీతికి పాల్పడే అధికారులపై కలెక్టర్, మంత్రికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే ప్రజలతోనే కార్యాలయాల ముందు బైఠాయిస్తామని ఆయన వివరించారు. గూడూరు ఎమ్మెల్యే కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించడం జరిగింది. నిజంగా చాలా మంది అర్జీదారులు ఇక్కడ కూడా అర్జీలిస్తున్నారు. నేను చెప్పే అధికారులు ఒకటే, మీరు పనిచేస్తుంటే ఇంతమంది అర్జీదారులు ఎందుకు వస్తున్నారు? ఎక్కడ కూడా ఊరికే మీరు షో చూపిస్తున్నారు. పేదవాళ్ళని మీ కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారు. డబ్బులు ఇస్తే మీరు పనిచేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, రెవెన్యూ కానీ ఎలక్ట్రిసిటీ కానీ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, మీ సమస్యలే ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. మీరు చేసేవి కూడా ఖచ్చితంగా పేపర్ మీద పెడతా. దయచేసి పేదవాళ్ళని తిప్పించుకోకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయమని చెప్పి ఖచ్చితంగా రెవెన్యూ వాళ్ళకి తెలియజేస్తున్నాను. అట్లాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చెప్తున్నా, మంచి పద్ధతి కాదు. వచ్చినటువంటి అర్జీల్ని పరిష్కరించి వాళ్ళ సమాధానాలు చెప్పండి. వాళ్ళ సమాధానాలు చెప్పకుండా వాళ్ళని మీరు తిప్పించుకుంటే ఇదే చూడండి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చూడండి. అంటే అర్థమైంది, మీరు పనిచేస్తుంటే ఎంతమందికి వస్తారు? మీరు గవర్నమెంట్ కి తప్పుడు నివేదిక పంపిస్తున్నారు. రెవెన్యూ మీరు గవర్నమెంట్ కి తప్పుడు నివేదిక పంపిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తాను. ఎక్కడెక్కడైతే ఏ ఎంఆర్ఓ కార్యాలయాల్లో కింద సిబ్బంది ఏ అవినీతి చేస్తున్నారో అవన్నీ కూడా సేకరించి కలెక్టర్ గారికి, రెవెన్యూ మినిస్టర్ గారికి, రెవెన్యూ సెక్రటరీకి ఖచ్చితంగా మీ పైన కంప్లైంట్ చేస్తానని చెప్పి మళ్ళీ తెలియజేస్తున్నా. ఎందువల్లంటే 9 నెలలు అయింది ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి. ఆల్రెడీ మేము రెవెన్యూ సదస్సు నిర్వహించాం. రెవెన్యూ సదస్సులో ఇదే అర్జీదారులు మీకు అనేక మార్లు మీకు అర్జీలు ఇవ్వడం జరిగింది. మీరు ఒక్క అర్జీనైనా పరిష్కరించారని అడుగుతున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రతి రెవెన్యూ ఆఫీస్ చెప్తున్నా, మీరు ఇట్లా చేస్తే మీ ఆఫీసు ముందే వచ్చి కూర్చుంటా, లబ్ధిదారులను తీసుకొని వచ్చి సాక్ష్యాలు తీసుకొని కోర్టుకి వేస్తాను మీ పైన. నేను మళ్ళీ చెప్తున్నా, పావనం ఉంది. పేదవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, పేదవాళ్ళని తిప్పించుకుంటున్నారు మీ చుట్టూరు, పేదవాళ్ళని కష్టాలు తెలియజేస్తున్నారు. మీరు మా గవర్నమెంట్ కి చెడ్డ పేరు చేస్తున్నారు మీరు. కాబట్టి దయచేసి మీకు ఎవరు రికమెండ్ చేసినా మిమ్మల్ని అయితే ఉంచే సమస్య లేదు. గూడూరులో గోమాతలు మాయమవుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఈ తంతు యథేచ్ఛగా సాగుతోంది. పుష్ప సినిమాను గోవుల రవాణా తలపిస్తోంది. దీంతో రెండో పట్టణం పోలీస్ స్టేషన్లో వరుస ఫిర్యాదులు అందుతున్నాయి. గూడూరు పట్టణంలో గోవుల మాయ మిస్టరీగా మారింది. వరుస ఘటనలతో
పుష్ప సినిమా స్మగ్లింగ్ ను తలపించేలా నెంబర్లు లేని రకరకాల వాహనాల్లో ఆవులను స్మగ్లింగ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. గత 20 రోజుల్లో సుమారు 150 వరకు గోవులు మాయం అయినట్లు అంచనా. ఇక్కడ మాయం అవుతున్న గోవులు సముద్ర మార్గంలో విదేశాలకు అక్రమంగా ఎగుమతి అవుతున్నాయా అనే అనుమానాలు పలువురిలో కలుగుతున్నాయి. భారతీయ జీవన విధానంలో భాగమైన గోవులను అంతం చేసేందుకు జరుగుతున్న కుట్రలో భాగంగా ఇదంతా జరుగుతోందా అన్న సంశయం అందరిలోనూ కలుగుతోంది. 2-3 ముఠాలుగా ఏర్పడి గోవులకు మత్తు ఇచ్చి వాటిని ప్యాసింజరు ట్రక్ ఆటోలో రాత్రి వేళల్లో అక్రమంగా తరలిస్తున్నట్టు సీసీ కెమెరాలో రికార్డైన వీడియోలో కనిపిస్తోంది. గూడూరు నిమ్మ మార్కెట్ వద్ద ఎద్దుల బండ్ల వద్ద కట్టి ఉంచిన ఎద్దుల అపహరణతో మొదలైన అపహరణ పర్వం నేటికి కొనసాగుతోంది. రెండోపట్నం పోలీస్ స్టేషన్లో సుబ్బారెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోపక్క అనుమానితులను స్థానికంగా విచారిస్తున్నారు. గూడూరు పరిసర ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల నుండి ఉపాధి కోసం వచ్చిన వ్యక్తులు రాత్రి వేళల్లో గోవులను అపహరించి వధిస్తున్నారా అనే కోణంలో కూడా పలువురిని పోలీసులు విచారిస్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ప్లాస్టిక్ ని విక్రయించవద్దని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వ్యాపారులకు సూచించారు. గూడూరులోని గడియారం స్తంభం వద్ద పురపాలక సంఘ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై స్వర్ణాంధ్ర స్వచ్ఛంద అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ప్లాస్టిక్ ని విక్రయించవద్దని వ్యాపారులకు సూచించారు. ఈ నెల 20వ తేదీ వరకు వ్యాపారులకు అవకాశం ఇస్తున్నామని, ఆ తర్వాత ప్లాస్టిక్ సంచుల అమ్మకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. చంద్రబాబు పవన్ మోదీ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో నడుస్తోందని తెలిపారు. ప్లాస్టిక్ వాడకాన్ని ప్రజలు స్వచ్ఛందంగా ఆపేయాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమం పెట్టి అందరూ అధికారులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొనేటట్టు మీకు కూడా చెప్పిన అవగాహన వచ్చే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మా మున్సిపల్ కమిషనర్ ద్వారా ఈ గూడూరులో ఏర్పాటు చేశారు. ఏదో మీటింగ్ వచ్చామా వెళ్ళిపోయామా అనేటువంటి పరిస్థితిలో ఉండదమ్మా. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ గురించి గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా నేను కూడా ఇట్లా చేశాను సార్, కానీ పూర్తిగా అరగట్లేకపోయినాం. వాస్తవ పరిస్థితి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఉన్న వాస్తవాలు చెప్పాల్సిన అవసరం అయితే నాకు ఉంది. కొన్నిసార్లు కూడా అంటే ప్లాస్టిక్ నిషేధించాలని చెప్పాం, కానీ ఎవడు కూడా మీరు వస్తే దాచుకుంటారు, దాచిపెడతారు స్టాక్ని, తర్వాత మళ్ళీ అమ్ముకునే ప్రయత్నం. ఏం చెప్తుంటే గూడూరులో ఉన్నటువంటి ఈ ప్లాస్టిక్ వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా చేతులు దండం పెడుతున్నాయా, మేమేదో వచ్చి మేము నిబంధన పెట్టాలైతే కాదు, ప్రజలకి హానికరమైనటువంటి ఆ ప్లాస్టిక్ని మీరు అమ్మద్దు. ఆ డబ్బుల ద్వారా వచ్చే ఆదాయం కూడా మీకు కూడా అది కలిసి రాదు నాయన. కాబట్టి దయచేసి 20వ తేదీ దాకా మీకు మా మున్సిపల్ కమిషనర్ గారు టైం ఇచ్చారు. 20వ తేదీ లోపల మీ ఉన్న స్టాక్ని అమ్మేసుకోండి, లేకపోతే ఎక్కడికైనా మీ కొన్న దగ్గర పంపించేసుకోండి. మీ అంగట్లో పెడితే మాత్రం ఖచ్చితంగా మున్సిపాలిటీ వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, ఫైన్ కూడా వేసే కార్యక్రమం ఉంది. దాని తర్వాత ఏందబ్బా మా ఫైన్లు వేస్తున్నటువంటి మాట మాట్లాడదని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ ఎంతకైనా సరే ప్రజలకు సహాయం చేసేదానికి ఎప్పుడు ఉంటుంది. ప్రజలు ఇబ్బంది పడితే మాత్రం ఎప్పుడు కూడా ఓర్చుకునే పరిస్థితి ఎన్డీఏ గవర్నమెంట్ లేదని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తున్నారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఏ విధంగా తిరుగుతున్నారు. ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా ప్రతి నిత్యం విద్యార్థుల పట్ల ఒకరుంటే, కార్మికుల పట్ల ఒకరుంటే, గిరిజనుల పట్ల ఒకరుంటే, ఇతర దేశాల నుంచి పెట్టుబడులు పెట్టేదానికి ఒక విధంగా ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు అనేది 2021 నుంచి కూడా ఉంది. బట్ అప్పుడు ఏంటంటే దాని యొక్క మైక్రాన్స్ సైజ్ ఏంటంటే 75 మైక్రాన్స్ వరకు యూజ్ చేయడానికి ఉండింది, అంతేనా? బట్ 2022 నుంచి ఏంటంటే 120 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉంటాయి, వాటి యొక్క థిక్నెస్ తక్కువ ఉంటే కూడా అవి కూడా బ్యాన్ చేయమని ఆర్డర్స్ ఉన్నాయి. సో వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే మీకు ఫ్యూ పాయింట్స్ చెప్తాను. మనం ఏదైనా ఫుడ్ తీసుకెళ్తామా లేదా ప్లాస్టిక్ కవర్స్లో, లేదా హోటల్స్లో, రెస్టారెంట్స్లో వెళ్తుంటాం. ఆ ప్లాస్టిక్ కవర్స్లో వాడు వేడిగా వేస్తున్నారా లేదా, అప్పుడు ఆ ప్లాస్టిక్ కవర్ మెల్ట్ అయ్యి దాంట్లో ఉన్న కెమికల్స్ కూడా ఫుడ్లో కలిసిపోతున్నాయి. దానివల్ల వేరియస్ టైప్స్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ లైక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కావచ్చు, నర్వస్ సిస్టమ్ మీద కావచ్చు, లంగ్స్ మీద కానీ, దానివల్ల వేరియస్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో దీనికి ఏంటంటే సజెషన్, మీరు ఒకవేళ ఏదైనా హోటల్ కానీ రెస్టారెంట్కి వెళ్తే దయచేసి మీరేం తెచ్చుకోవాలి కొనుక్కోవాలి వస్తే మీ దగ్గర ఉన్న స్టీల్ బాక్స్ని క్యారీ చేయండి, అంతేనా? ఒకవేళ ప్రిపేర్ అవ్వకుండా వెళ్తే అది వేరే విషయం. ఆల్మోస్ట్ ఒకవేళ వెళ్ళాల్సి వస్తే ప్రిపేర్ అయ్యి వెళ్తాం కదా, పలానా ఏదో షాప్కి వెళ్ళాలి కొనుక్కోవాలనుకుంటాం కదా. సో ఒకవేళ ఏదైనా ఫుడ్ కొనుక్కోవాల్సి వస్తే ట్రై టు క్యారీ అ బాక్స్, ఓకే రైట్? అండ్ వన్ మోర్ థింగ్, ఎన్విరాన్మెంట్ మీద కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. లైక్ సాయిల్ మీద కావచ్చు,
వాటర్ మీద కావచ్చు, ఎయిర్ మీద చిన్న మైక్రో ప్లాస్టిక్ మనకు కూడా అవి కనిపించవు, కళ్ళకి కనిపించినంత మైక్రో. 2021లో మళ్ళీ కొత్త రూల్స్ తీసుకొచ్చారు, 2022లో మళ్ళీ అమెండ్ చేశారు. అయినప్పటికీ కూడా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి కానీ తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కూడా రాష్ట్రంలో దేశంలో ఏ పట్టణంలో కూడా పూర్తి స్థాయి వినియోగం నిషేధం జరగట్లేదు. అయితే ఈసారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేక మందితో మేధోమథనం చేసిన తర్వాత ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కాన్సెప్ట్ లో ప్రతి నెల ఒక కాన్సెప్ట్ తీసుకొని గత జనవరిలో క్లీన్ సిటీగా ఉండటం కోసం ఎక్కడైతే చెత్త ఉన్న ప్రదేశాలను క్లీన్ చేసుకోవటము, అది ఎప్పుడూ కొనసాగించుతూ ఉంచటము, తర్వాత రెండవసారి డోర్ టు డోర్ కలెక్షను, సెగ్రిగేషను, తర్వాత వాటిని జాగ్రత్తగా తీసుకెళ్లి డిస్పోజ్ చేయటం లాంటి కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టాం. అలానే ఇప్పుడు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని మనం నిర్మూలించడానికి ఈ నెల కాన్సెప్ట్ తో ముందుకు వచ్చాం. 2047 స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే ఆలోచనతోనే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని తీసుకురావాలి. ఈరోజు స్వర్ణాంధ్రని P4 సిస్టంతో మహిళల్ని చైతన్యవంతులు చేస్తూ మహిళలు ఈ దేశానికి ఆదర్శవంతంగా ఉండి ముందుకు వెళ్ళాలనే ఆలోచనతోనే స్వర్ణాంధ్రప్రదేశం తీర్చిదిద్దాలని ఆలోచించారు. ఆ నేపథ్యంలోనే స్వచ్ఛాంధ్రగా ఉన్నప్పుడే ప్రతి ఒక్కరు కూడా వారి ఆరోగ్యాలను చక్కగా ఉంచుకునేదానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు మనం వాడే ప్లాస్టిక్ వల్ల, ఇంట్లో వాడే ప్లాస్టిక్ స్పూన్ల వల్ల కావచ్చు, కవర్ల వల్ల కావచ్చు, స్ట్రాల వల్ల కావచ్చు వ్యాధులు వస్తాయి. వీటికి సంబంధించి ప్రత్యామ్నాయంగా ఈ సందర్భంగా ప్లాస్టిక్ నిషేధంపై ప్రతిజ్ఞ చేయించి పురవీధుల్లో అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ గీత, పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు శీలం కిరణ్ కుమార్, బిల్లి చెంచరామయ్య, పులిని శ్రీనివాసులు, రహీం శివకుమార్, మయూరి శ్యామ్ యాదవ్, వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిశాయి. గూడూరు పట్టణంలోని 5 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ నెల 3వ తేదీ నుండి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షలు ముగియడంతో విద్యార్థులు ఆనందంతో కేరింతలు కొడుతూ స్నేహితులకు వీడ్కోలు పలికారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్న పేదలకు ఎకరం భూమి కూడా పంచకుండా పరిశ్రమల పేరుతో వేలాది ఎకరాలను కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తోందని అఖిల భారత రైతు కూలీ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య విమర్శించారు. సైదాపురం మండలంలోని ఊటుకూరు గ్రామంలో మైనింగ్ లీజు రద్దయిన భూముల్లో దళితులతో కలిసి ఎర్ర జెండాను పాతి పనులు చేపట్టారు. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సైదాపురం మండలంలోని ఊటుకూరు గ్రామంలో మైనింగ్ లీజు రద్దయిన భూములను దళితులు పేదలతో కలిసి నాయకులు ఆక్రమించారు. ఎర్ర జెండా పాతి చెట్టు పుట్ట తొలగింపు చర్యలు చేపట్టారు. అనంతరం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం అధ్యక్షుడు డిపి పోలయ్య మాట్లాడుతూ పరిశ్రమల పేరుతో ప్రభుత్వ భూములను వేలాదిగా కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వం అప్పజెపుతోందని, పేదలకు మాత్రం ఎకరం భూమి కూడా పంచలేదన్నారు. తక్షణమే కూటమి ప్రభుత్వం భూ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి భూమి లేని నిరుపేదలకు భూములు పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మైనింగ్ మాఫియా పోలీసు ద్వారా భూమును చదును చేసే ప్రక్రియను నిలువరించాలని చూసినా దళితులు లెక్క చేయకుండా భూములు స్వాధీనం చేసుకున్నారన్నారు. ఏకనైనా తహసీల్దార్ స్పందించి మైనింగ్ లీజు రద్దయిన భూములు పరిశీలించి దళితులు వ్యవసాయం చేసేందుకు అవకాశం కల్పించాలని వివరించారు. 2023లో 178 ఎకరాల మైనింగ్ లీజ్ ఇచ్చారు. ఆ లీజ్ కూడా 2023కి కూడా లీజ్ రద్దయిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మళ్ళీ మైనింగ్ యాజమాన్యం 60 ఎకరాలకు లీజుకి ప్రపోజల్ చేసుకోన్నారు. ఆ లీజుకి కూడా ఎలాంటి ఇప్పటికీ పూర్తి స్థాయిలో వాళ్ళకి పర్మిషన్ కూడా రాలేదు. ఈసీ ఇంకా పెండింగ్లో ఉంది. అయినా కూడా వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీకి ఉన్నటువంటి 60 ఎకరాల ప్రపోజల్ ఉంటుంది. 60 ఎకరాల భూమికి మేము రైతు కూలీ సంఘంగా అడ్డురాము. అదేవిధంగా మిగిలినటువంటి భూమి 115 ఎకరాలు ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో పార్ట్ 2లో 50 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో
ఊటుకూరు గ్రామంలోని దళితులకి వాళ్ళు ఆక్రమణ చేసుకుని వాళ్ళు ఆక్రమణలో ఉండాలి, దానికి పట్టాలని చెప్పని గత 20 రోజుల నుండి ఎంఆర్ఓ కార్యాలయంలో ఆందోళన చేస్తున్నప్పటికీ ఆక్రమణల్ని తొలగించకుండా ఇవాళ మైనింగ్ మాఫియా మళ్ళీ ఇవాళ పోలీసు ద్వారా ఆక్రమణ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆక్రమణని ఆపే ప్రయత్నాన్ని అఖిల భారత రైతు కూలీ సంఘం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ ఆక్రమణని కొనసాగిస్తాం. ఎందుకంటే ఇదే సర్వే నంబర్లో 559 సర్వే నంబర్లు 115 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే ఆ 115 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈ గ్రామంలో కాకుండా గ్రామ ఇతరులు కూడా ప్రభుత్వ అధికారులు, భూస్వాములు, రాజకీయ నాయకులు, పెత్తందారులు మొత్తం ఆక్రమణ చేసుకొని 10ల సంఖ్యలో ఆక్రమణ చేసుకుని వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎఫ్ జిల్లా నాయకులు పందిటి వెంకటయ్య, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు రమేష్, ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు మమత, అనూష, నాగమణి, ఇతర సంఘాల నాయకులు పెంచులయ్య, కోటయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రకృతిని మనం కాపాడితే మనల్ని అది కాపాడుతుందని ఎంపీ పెర్నారెడ్డి, ఎంపీడీ విజయలక్ష్మి తెలిపారు. ఓజిలి సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడారు. ప్రకృతి పరంగా లభించిన ఆహారాలను వినియోగించుకోవాలన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించి ఆరోగ్యంగా ఉండాలని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో డిఎల్పిఓ రవీంద్రబాబు, తహసీల్దార్ పద్మావతి, ఏపీఓ ఉషారాణి, ఏపీఎం పద్మ, ఎంఈఓ శైలజ తదితరులు పాల్గొన్నారు. కట్టుబడి ఉంటానని ఈరోజు మరి ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని స్వచ్ఛత కొరకు తర్వాత పొడి చెత్త అంటే ప్లాస్టిక్ కవర్లు కానివ్వండి, తర్వాత ఎలక్ట్రికల్ గూడ్స్ చెడిపినవి, చార్జర్లు, ఇతర టీవీలు అలాంటివన్నీ మీరు మన పంచాయతీ క్లాబ్ మిత్రాకి ఇస్తే వారు ఆ మెటీరియల్ ని షెడ్ దగ్గర తీసుకెళ్లి వాటిని సెగ్రిగేషన్ చేసి తర్వాత ఆ తడి చెత్తను ఒక నాడపిట్లో వేసి దాని మీద పేడని అలకడం జరుగుతుంది. అది 40 రోజులు అయిన తర్వాత అది కుళ్ళిన తర్వాత కొద్దిగా ఎరువు తయారవుతుంది. ఆ ఎరువు తీసుకొచ్చి మన SWPC షెడ్ లో ఉన్న చిన్న తొట్లు ఉంటాయి, ఆ తొట్లో వేసి తర్వాత వానపాములు వదలడం జరుగుతుంది. ఆ వానపాములు ఆ కులిన చెత్తనంతని తిని విసర్జించిన దాని ఎరువుగా మారడం జరుగుతుంది. ఆ ఎరువు మన గ్రామ రైతులకు తర్వాత మన గృహిణులకు ఇవ్వడం కేజీ 10 రూపాయల లెక్కన ఇవ్వడం జరుగుతుంది. ఇది అనుసరించి వాళ్ళు కూడా వాడటం మానేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ ప్లాస్టిక్ అనేది ఎంత దూరం వచ్చిందంటే మీరు వాడే పాల ప్యాకెట్లు, పెరుగు అన్నీ కొంటున్నారు ఈ రోజుల్లో. అంటే మీరు కొన్నప్పుడు దాంట్లో తెలియకుండానే మీకు మైక్రో ప్లాస్టిక్ వచ్చేస్తూ ఉంటుంది. ఒక చిన్న బిడ్డ తల్లిపాలు తాగుతుందంటే ఆ పాలల్లో కూడా మైక్రో ప్లాస్టిక్ ఉందని శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు. అంటే ఆ బిడ్డ ఆ ప్లాస్టిక్ తింటే ఆ బిడ్డకి ఏమో ఆరోగ్యం ఉంటుంది, ఆ తల్లికి ఏమో ఆరోగ్యం ఉంటుంది. మరి మనం ఏమి ఇస్తున్నాం? మనం వచ్చే భావి తరాల వాళ్ళకి మనం ఆరోగ్యమే ఇవ్వట్లేదు. కాబట్టి అందరూ దృష్టిలో పెట్టుకొని గట్టి నిర్ణయం తీసుకొని ప్లాస్టిక్లో ఏది ప్యాక్ చేసినా ఏది ఉన్నా వాడకూడదు అని గట్టి నిర్ణయం తీసుకుంటే వచ్చే జనరేషన్స్ వారికి ఎలాగైనా మనం కొంచెమన్నా హెల్త్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ప్లాస్టిక్ నివారించడానికి కృషి చేసి పెట్ బాటిల్స్ అసలు యూజ్ చేయకూడదు, ఎవరి మంచినీళ్ళు వాళ్ళు తీసుకెళ్ళాలి, ఇలాంటి నిర్ణయాలన్నీ తీసుకోవాలి. మన దేశంలోనే ఉంది కానీ వేరే దేశస్తులు చెత్తనంతా. ఎమ్మెల్సీగా ఏకగ్రీవం ఎన్నికైన పేద రవిచంద్రకు అభినందనలు వెల్లువెత్తాయి. నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బేద రవిచంద్రన్, నాయకులు, ప్రముఖులు తదితరులు కలిసి పూల బొకేలు అందజేసి అభినందించారు. గజమాలతో సత్కరించారు. దీంతో పార్టీ కార్యాలయం కిక్కిరిసింది. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిన్ని రమణయ్య, ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నాయకులు చేజల వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈఎస్ఐ సౌకర్యం కలిగిన ప్రతి ఒక్కరూ సేవలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. గూడూరులోని గమ్మలపాలెం ప్రాంతంలో ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రిలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆసుపత్రి వైద్యులు కిషోర్ ప్లాస్టిక్ నివారణకు ఏర్పాటు చేసిన గోనె సంచులను ఆయన చేతుల మీదుగా ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. సరే ఓకే ఓకేనా. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సందర్భంగా ఈ నెల థీమ్ ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధించడం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది మనకి ఇప్పుడు ఈ మధ్య చాలా కాలం బాగా వైడ్ స్ప్రెడ్ అయిపోయింది. అది తయారు చేయడానికి చీపు. మన కిరాణా కొట్లు ఏ షాపులో అయినా సరే అదే యూజ్ చేసి మనకు ప్యాకింగ్కి వాడుతున్నాము. ఇది ఏం జరుగుతుందంటే వాయు కాలుష్యము, నీటి కాలుష్యము, భూమి కాలుష్యము జరుగుతుంది. దీనివల్ల అనేకమైన ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా లేడీస్లో హార్మోన్ ప్రాబ్లమ్స్ ఈ ప్లాస్టిక్ వల్లే వస్తున్నాయి. అంతా వెళ్ళి సముద్రంలో కలిసిపోతూ ఉంది. సముద్రంలో ఉన్న ఫిష్ వాటిలో ఎంటర్ అవుతుంది. వాటిని తినడం వల్ల మన ఒంట్లోకి వెళ్తుంది. దీనివల్ల ఇటువంటివే కాకుండా క్యాన్సర్లు కూడా చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. సో మన పరంగా మనం చేతనైనంత వరకు ప్లాస్టిక్ని అవాయిడ్ చేసి ఈ విధమైనటువంటి గుడ్డ జూట్ బ్యాగ్స్ వాడటం అలవాటు చేసుకోవాలి. ఆల్రెడీ ఇప్పుడు చెప్పారు. ఇక్కడ ముఖ్యంగా ఈ ఈఎస్ఐ హాస్పిటల్ ఇన్ఛార్జి డాక్టర్ కిషోర్ గారు ఇది ఇంతకుముందు రైలవతల ఉండింది, ఇప్పుడు ఇక్కడికి షిఫ్ట్ చేశారు. నేను కూడా ఫస్ట్ టైం ఇక్కడ నేను చూస్తున్నాను హాస్పిటల్. సంతోషం. స్టాఫ్ కూడా ఒక 20 మంది దాకా ఉండాలని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా వాళ్ళైతే ఆల్రెడీ గోను సంచులు కూడా తయారు చేసి డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమంలో ఉన్నారు. అంటే నేను చెప్పేదంటే ఈ ఒక్కరోజు కాకుండా ఇది 20 తేదీ దాకా ఏదో పెడుతున్నారు. దీనిపైన గైడ్ లైన్స్ టోటల్గా స్వచ్ఛాంధ్ర అవి కూడా 20 రోజుల్లో కూడా ఇంకా కూడా స్లమ్స్లో ముఖ్యంగా గొప్ప వాళ్ళకి అయితే చెప్తే వింటారు, వాళ్ళు ఆరోగ్యం శ్రద్ధ తీసుకుంటారు. కానీ పేదవాళ్ళు స్లమ్స్లో నివసించేటువంటి చేయడం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి ఖచ్చితంగా అవగాహన చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది, మీ పైన ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద కార్యక్రమాన్ని ఈ యొక్క ప్లాస్టిక్ నిషేధం పైన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కూడా ఈరోజు ప్రారంభించే విషయాన్ని కూడా అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం అందరూ కూడా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆదర్శంగా ఉన్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రం దేశంలో కూడా ఆదర్శ రాష్ట్రంగా ఉండాలని చెప్పేటువంటి కృషి చేస్తున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి మా నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మా లోకేష్ బాబు కానివ్వండి, మోడీ గారి సహాయ సహకారాలతో ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమం పెద్ద దగ్గర చేస్తున్నారు. అలాగే ఈఎస్ఐకి సంబంధించినటువంటి కార్మిక శాఖ మంత్రులు కూడా ఈరోజు కార్యక్రమంలో కూడా. గూడూరు 2వ పట్టణ పరిధిలోని మాళవనగర్లో ఉన్న శ్రీ స్వర్ణాంధ్ర భారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు ఇటీవల నెల్లూరులో జరిగిన ఏపీ రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొని అనేక బహుమతులు, పథకాలు సాధించారు. ఇందులో 20 బంగారు పథకాలు, 15 కాంస్య పథకాలు సాధించారు. దీంతో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. అనంతరం పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ నవకోటి నాయుడు, డీన్ సిడి సునీల్ రాజు, అకాడమీ కోఆర్డినేటర్ హరికృష్ణ, పాఠశాల ప్రైమరీ ఇన్ఛార్జి సింధు తదితరులు పాల్గొన్నారు. Morning to all, this is Nadira from 7th standard in SSB Smart Olympiad Academy. My schoolmates and I were participated in Karate State Level Championship held at Nellore and secured many prizes and medals. Nearly 20 of my friends and I got gold medal. In that AP State got a championship. Regarding this, I wholeheartedly thankful to my Guru Nagaraju sir and SSB management, particularly Navakoti sir. చదువుతున్నటువంటి విద్యార్థులు ఇటీవల నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొని మా యొక్క పాఠశాలకి గర్వకారణంగా 35 మంది విద్యార్థులు పాల్గొంటే 20 మందికి బంగారు పతకాలు, 15 మందికి కాంస్య పతకాలు సంపాదించి మాకు గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా
మేము మా యొక్క తల్లిదండ్రులకు మరి మిగిలిన వారికి చెప్పేటటువంటి విషయం ఏంటంటే, మా యొక్క పాఠశాలలో చదువు మాత్రమే కాకుండా మానవతా విలువలతో కూడినటువంటి విద్యాబోధన మరియు ప్రామాణికంగా శారీరక దారుఢ్యం కలిగి ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనూ సమస్యల్లోనూ వారిని వారు రక్షించుకోవడానికి మరియు ఆరోగ్యకరంగా ఉండడానికి అవసరమయ్యేటటువంటి విధానంలో ఈ యొక్క శారీరక దృఢత్వాన్ని పెంచేటటువంటి కరాటీ కానీ, వ్యాయామం కానీ, యోగా కానీ మేము నేర్పిస్తూ ఉన్నాం. ఇది పిల్లల యొక్క ఆరోగ్యానికి మాత్రమే కాకుండా వాళ్ళ యొక్క మానసిక వికాసానికి కూడా తోడ్పడుతూ వారు విద్యలో ముందుకు వెళ్ళడానికి సహాయకరంగా ఉంటుంది. ప్రస్తుత కాలంలో వీరు తినేటటువంటి తిండి. గూడూరుకు చెందిన టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు లల్లు తరుణ్ 2 వారాల క్రితం అద్దంకి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. చికిత్స అనంతరం గూడూరుకు వచ్చిన వారిని ఎమ్మెల్యే పాసెన్ సునీల్ కుమార్ పరామర్శించారు. మనోధైర్యంగా ఉండాలని, ఏ ఇబ్బంది వచ్చినా అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. సెట్ చేస్తే ఒక 2 months పడుతుంది. సెట్ అయితే 4 కూడా ఒకసారి అక్కడ. గూడూరు మండలంలోని పాలిచర్ల గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఈఓ కాంచన మాట్లాడుతూ, ప్రైవేటు పాఠశాలకు వెళుతున్న విద్యార్థులను తల్లిదండ్రులు కలిసి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భాస్కర్ రెడ్డి, ప్రధాన ఉపాధ్యాయుడు సిహెచ్ బాలాజీ నాయుడు, ఉపాధ్యాయుడు హరిబాబు తదితరులు పాల్గొన్నారు. పెద్దవాళ్ళని గౌరవించడం. వెరీ గుడ్. నీటిని వృధా చేయకూడదు. అది ఇంకా మంచి అలవాట్లు అనడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి. చెప్పండి మన చెప్పండి. దోమలు వస్తాయి. వెరీ గుడ్. ఏదో దోమలు చేస్తాయి. వాటి వల్ల మనం మంచి కూడా ఆహార పదార్థాలు. ఒకసారి మీటింగ్ అయ్యాక కూడా ఒకసారి చూడండి బడి ఎట్లుంటారు. చిన్న వయసు నుంచి టెన్షన్ బడి వస్తుంది, ఎక్కించాలా, ఆట ఎక్కించాలా, లేకపోతే అది మిస్ అయితే ఎట్లా బడిపోయినే. ఈరోజు ముగ్గురు వస్తున్నారు. కాన్వెంట్ లాగా అవుతారు స్కూల్ కూడా. మంచిగా చదువులకు వాడచ్చు కదా డబ్బులు. మనుబోలులోని చెరులోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని వెంకయ్య స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదం స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా గంధాల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ, వారి కుమారుడు శ్రీనివాసులు వ్యవహరించారు. ఆపద మొక్కుల వాడే వెంకయ్య, భక్తులండగా నిలిచిందే వెంకయ్య, గొలగముడి క్షేత్రాన వెంకయ్య, ఎంతో దయగల్ల దేవుడే పోయమ్మ. ఆపద మొక్కుల వాడే వెంకయ్య, భక్తులండగా నిలిచిందే వెంకయ్య, గొలగముడి క్షేత్రాన వెంకయ్య, ఎంతో దయగల్ల దేవుడే పోయమ్మ. ఆపద మొక్కుల వాడే వెంకయ్య, భక్తులండగా నిలిచిందే వెంకయ్య. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
గూడూరులో మాయమవుతున్న గోవులు, పుష్ప సినిమాను తలపిస్తున్న గోవుల స్మగ్లింగ్, లబో దిబోమంటున్న పాడి రైతులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన పలువురు బాధితులు. ఈ నెల 20 తర్వాత ప్లాస్టిక్ సంచులు అమ్మితే కఠిన చర్యలు తప్పవు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవగాహనలో భాగంగా ప్లాస్టిక్ నిషేధంపై గూడూరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొని వ్యాపారులకు సూచించిన ఎమ్మెల్యే పర్సన్ సునీల్ కుమార్. పేద ప్రజలను డబ్బులకు వేధిస్తే సహించేది లేదు. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన అనంతరం పలు శాఖల అధికారులను హెచ్చరించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీలో శ్రీ స్వర్ణాంద భారతి పాఠశాల విద్యార్థులకు బంగారు కాంస్య పథకాలు. గూడూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజేతలను అభినందించిన పాఠశాల కరెస్పాండెంట్ నవకోటి నాయుడు తదితరులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.